ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా వేముల మండలం బొమ్మయ్యగారిపల్లె శ్రీ గుట్ట లక్ష్మీ నరసింహస్వామి నూతన దేవస్థానం విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 23, 24, 25 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 24వ తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. 25వ తేదీ బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి భక్తుల మన్ననలు పొందారు. నమస్కారం చేసుకోండి. వేముల జెడ్పీటీసీ వెంకట భైపరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 23వ తారీఖు ఇక్కడ ఫస్ట్ దేవాలయంలో బ్రాహ్మణులచే పూజా కార్యక్రమాలు చేసినాము. తర్వాత ఆ రోజు రాత్రికి రాష్ట్ర స్థాయి తాళాల భజన పోటీలు, దానికి సంబంధించిన ప్రైజ్ మనీ, ఫస్ట్ ప్రైజు 30,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 25,000, అట్లా అన్ని దాంట్లకు ప్రైజులు పెట్టుకుంటూ వచ్చినాం. రెండో రోజు ప్రాతకాల పూజ, దానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇక్కడ పూజకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో 1 గంట సేపు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతము, ఈ దేవాలయము, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండలు, ఈ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత మంచి బ్రహ్మాండమైన వాతావరణంలో మీరు గుడి కట్టుకున్నారని మా ఊరిని అభినందించి చాలా ప్రబంధించి చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా మంచి లొకేషన్లో కట్టుకున్నారని చెప్పి ఈ గుడి గురించి, ఈ గుడి విశిష్టత ఏంది, ఈ గుడి గత పాతకాలం ఎప్పటి నుంచి ఉంది అని చెప్పి బ్రాహ్మణులను అడిగి మొత్తం తెలుసుకున్నాడు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఈ గుడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరినీ బ్రహ్మాండంగా అందరినీ కలిసి కొంత కష్టమైన మళ్ళీ మధ్యలో దారిలో ఎక్కడున్నా సరే దాదాపు ఇక్కడ నుంచి మా ఊరి వేదానికి 1.5 గంట పట్టింది. ప్రతి ఒక్కరిని పలకరించుకుంటా అందరితో మాట్లాడాను. తర్వాత ఇక్కడ ఈ గుడి కట్టడానికి కూడా పాత గవర్నమెంట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు ఎండోమెంట్ నుంచి 1,20,00,000 రూపాయలు, అది కేవలం టెంపుల్కి మాత్రమే మేము 24 లక్షలు మా గ్రామం తరఫున కడితే మిగతా 96 లక్షలు ఆయన శాంక్షన్ చేశాడు. ఎండోమెంట్ నుంచి మాత్రం వచ్చింది టెంపుల్కు అక్కడికక్కడికి సరిపోయింది. తర్వాత ఇక్కడ ఈ కొంక ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రొడక్షన్ వాళ్ళు లేకపోతే ఇక్కడ గుడి కట్టలేము. ఆ ప్రొడక్షన్ వాళ్ళకు దాదాపు 70 లక్షలు, పక్కన మెయిన్ రోడ్ నుంచి ఈ టెంపుల్ వరకు రోడ్డు వేయడానికి 35 లక్షలు, అక్కడ ఒక చిన్న బ్రిడ్జి, తర్వాత ఇక్కడ రోడ్లు వేయడానికి దాదాపుగా 2,50,00,000 మాకు గవర్నమెంట్ నుంచి అందించారు. పూర్తి స్థాయిలో వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహాయ సహకారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ, ఈ పనులన్నీ మేము చేశాం. ఈ 3 రోజుల ప్రతిష్ట కార్యక్రమంలో తర్వాత నిన్న రాత్రి కోలాటం పోటీలు దాదాపు 20 టీంలు వచ్చాయి. రాయలసీమ మొత్తం, నెల్లూరు రోజులు కావచ్చు, ఆలగడ్డ మొత్తం ఈ పరిసర ప్రాంతాలు దాదాపు నిన్న 7 గంటలకు స్టార్ట్ అయితే 2 గంటలకు అయిపోయినాయి. ఈ 3 రోజులు కంటిన్యూగా విపరీతమైన భక్తులు, 3 రోజులు అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మా గ్రామంలో ఒక పెద్ద పండుగ వాతావరణం, ఊళ్ళో ఎవరు లేరు, మొత్తం అంతా ఇక్కడే ఉండి స్వచ్ఛందంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో కానీ ఏ కార్యక్రమంలో అయినా వాళ్ళ సొంత పని మాదిరి బ్రహ్మాండంగా చేసినారు. ఫస్ట్ అందరికంటే మా గ్రామం గురించి మేము గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ మా గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా ఇంతవరకు భగవంతుని దయ వల్ల అందరి ఆశీస్సులతో ఏ ప్రోగ్రాం ఇంతవరకు ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా బ్రహ్మాండంగా సక్సెస్, అంటే గ్రాండ్ సక్సెస్గా జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు జరిగిన దేవాలయాలు అయితేనేమి, ఇప్పుడు జరిగింది అయితేనేమి. అలాగే ఈరోజు నిన్న దేశపెద్దల పోటీలు కూడా జరిగాయి. ఈరోజు రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల పోటీ జరిగింది. ఇప్పుడే ఫస్ట్ ప్రైజ్ తెలంగాణ మన అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి గారికి రావడం జరిగింది. ఆయనకు 1,00,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్గా ఇప్పుడే డబ్బులు అందజేశాం. అలాగే సెకండ్ ప్రైజు 70,000, థర్డ్ ప్రైజు 60,000, తర్వాత 50,000, 40,000 మొత్తం ప్రైజ్ మనీ అంతా ఇప్పుడే మీ ముందరనే అందరికీ రైతు సోదరులకు డిస్పోజ్ చేశాం మా గ్రామం తరఫున.
ఈరోజు రాత్రి కూడా మళ్ళీ ఇప్పుడు కోటి దీపోత్సవం ఉంది. ఆ తర్వాత చిన్నపిల్లల డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఉంది. ఈరోజు రాత్రితో అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు ఈ గట్టు లక్ష్మీనరసింహస్వామి ఆలయం తరఫున ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇక్కడ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనే మంచి బ్రహ్మాండమైన వాతావరణం, ఇక్కడ పక్కనే వాటర్ ఫాల్స్ అన్ని విధాలా ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ 2 రూములు కడతాం తప్పకుండా. ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి పెడితే ఇంకా లక్షణంగా ఉంటుంది. ఎవరైనా కానీ చిన్న చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవాలని అన్ని విధాలు ఇక్కడ అన్నీ ఉంటాయి. తొందరలో ఇక్కడ ఒక బ్రాహ్మణాయను పెట్టి ఈ దేవాలయాన్ని ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతాం. ఓకే. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కావడానికి కారకమైన మా భూమయ్యారుల గ్రామ ప్రజలకు, ఇక్కడ విచ్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, ఈ ప్రోగ్రామ్స్ ఇంత సక్సెస్ కావడానికి కారణమైన మా కోకట భయపెట్టి మామ జెడ్పీటీసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాం. మా ఊర్లో ఈ ఇంతటి దిగ్విజయమైన సక్సెస్ కావడానికి ముఖ్య కారకులైన మా ఊరి గ్రామ ప్రజలు, మా ఊరి గ్రామ ప్రజలు చేసిన సేవా కార్యక్రమాల్లో మేము ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ దేవస్థానం తరపు నుంచి, మా తరపు నుంచి ఇక్కడ సేవ చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ సేవా కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పు. భూమిరెడ్డి వరకుమార్ రెడ్డి అండి. నమస్తే అండి, నా పేరు శ్రావణ్ కుమార్ రెడ్డి, మాది భూమయ్యారిపల్లి గ్రామం. సో ఈ గట్టు లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర మనం ఇప్పుడున్నాం. ఈ గట్టు అనేది మాకు చిన్నప్పటి జ్ఞాపకం అనమాట. మా సెలవు దినాలన్నీ ఈ గట్టు దగ్గరే గడిచిపోయాయి. సో మా చిన్నప్పటి నుంచి చాలా జ్ఞాపకం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు యూత్ అందరికీ గట్టు అనేది చాలా విశిష్టమైనది అన్నమాట. అలాంటి గట్టు గుడిని ఇంత అందంగా కట్టుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇందుకు సహకరించిన బైబిరెడ్డి మామకు, జగన్మోహన్ రెడ్డి సార్ గారికి, అవినాష్ రెడ్డి సార్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అలాగే ఈ గట్టు నిర్మాణానికి కష్టపడినటువంటి విష్ణు అండ్ వసురేంద్ర అన్న, వీళ్ళిద్దరికి కూడా మేము గ్రామస్తుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.